ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక నాకు సెలవిస్తారా? నువ్వు వెళ్తే రావు. తిలోత్తమత్తయ్య వచ్చాకే కదులు. సుమన, విశాలాక్షి బయట అడుగు పెడితేనే తిలోత్తమ ఇంట్లోకి అడుగు పెట్టగలదు. ఇదెక్కడి కండిషన్ అండి? ఇంట్లో కారణం ఉంటుంది లేవే, ఊరికే చెప్పరు మహానుభావులు. అయితే నువ్వు బయలుదేరి విశాలాక్షి. తిలోత్తమత్తయ్య తిరిగి రావడం ముఖ్యం. విశాలాక్షి, నువ్విక్కడే ఉంటే అత్తయ్య ఇంకా రాదు అని అంటే నువ్విక్కడే ఉండిపోవచ్చు కదా. నువ్వు ఫిట్టింగ్లు పెట్టకే. పెళ్ళానివైనా నువ్వు నాకు అన్నం కూడా పెట్టట్లేదు. పెద్ద మరదలే పిలిచి పిలిచి మరి 3 పూటలు వడ్డిస్తుంది. అయినా సరే మీకు బుద్ధి రాలేదనుకుంటా. వదినా, నువ్వు ఆగు. సమస్య కొలిక్కొచ్చినప్పుడు విసుక్కుంటూ దాన్ని గొడవగా మార్చుకో. అయితే మీరు విశాలాక్షిని పంపించి చేతులు దులిపేసుకుంటారన్నమాట. అలా ఎందుకు అనుకుంటూ? అమ్మ రాకపోతే ఇంకెవరిని అడుగుతాం? కంప్లైంట్ ఇచ్చినా విశాలాక్షి దొరకదు. ఇంకెవరు బాధ్యత తీసుకుంటారు? నేను బాధ్యత వహిస్తాను. తిలోత్తమ తిరిగి రాకపోయినా, విశాలాక్షి చెప్పినట్టు జరక్కపోయినా అందుకు నేను సంజాయిషి చెబుతాను. మంచిది స్వామి. బావగారు హామీ ఇచ్చారు కదా. గారడి పాప, ఇంక నువ్వు వెళ్ళు. వెళ్ళే ముందు ఒక మాట. జీవితంలో ఎదురయ్యే ప్రతి దాన్ని స్వీకరించగలిగే ధైర్యం ఉన్నప్పుడే మీరనుకున్నది నెరవేరుతుంది. లేదంటే మీ నీడకు కూడా మీరు భయపడతారు. వెళ్ళొస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.